హోమియోపతి డాక్టర్ ఉంటారు, ఆకుప్రెషర్, ఆకుపంచర్, సింగి, కైరో, ఫిజియో, లీచ్ అండ్ డైటీషియన్, సో మెనీ స్పెషాలిటీస్ ఉన్నాయి. I believe in the power of yoga. Thanks to Ramdev Baba for bringing so much of awareness. Secunderabad, New Boinpalliలో we started one wellness center, Dr. Gupta's Integrated Patanjali Wellness Center. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా, లేకుంటే సడన్గా వచ్చేటువంటి జబ్బు మనల్ని భయపెడుతున్నప్పుడు న్యాచురల్ వేస్తో దాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఇలా ఏది చూసుకున్నా డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటాయి. టైం వేస్ట్ అవుతుంది, చాలా కాలం పడుతుంది అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఇవన్నీ ఒకే చోట ఉంటే అలాంటి ఆలోచనతోనే వచ్చింది డాక్టర్ గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. బోయిన్పల్లిలో ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు. హలో సార్. నమస్తే అండి. సో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధి అనగానే మనకి బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి, వేధిస్తుంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి ఒకే చోట అన్నీ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ అంటున్నారు. సో వెల్నెస్ సెంటర్లు అనేవి మనకు బోల్డ్ అని కనిపిస్తున్నాయి, ప్రతి చోట ఉన్నాయి. దానికి మీ సెంటర్కి ఉన్నటువంటి తేడా ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి? యాక్చువల్గా ఐఎమ్ హోమియోపతిక్ డాక్టర్ అమ్మా. నేను సికింద్రాబాద్లో 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాంగ్ విత్ హోమియోపతిక్ మెడిసిన్ కొన్ని క్రానిక్ కండిషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, టైప్ 1 డయాబెటీస్ కానీ, హోమియోపతిక్తో పాటు న్యాచురల్ వేస్ థెరపీస్ వల్ల నాకు ముందు నుంచి ఐ లైక్ ఆల్ ద న్యాచురల్ థెరపీస్. కాబట్టి మేము సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలో సో వీ స్టార్టెడ్ వన్ వెల్నెస్ సెంటర్, డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ పతాంజలి వెల్నెస్ సెంటర్. సో దీని లోపల ఏంటంటే మా హోమియోపతి డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, ఆకుప్రెషర్, ఆకుపంచర్, సింగి, కైరో, ఫిజియో, లీచ్ అండ్ డైటీషియన్ అండ్ సో మెనీ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. సపోజ్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి, పేషెంట్ వస్తే ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, హోమియోపతి డాక్టర్ చూస్తారు, నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఆకుప్రెషర్ డాక్టర్ చూస్తారు, తర్వాత యోగా డాక్టర్ చూస్తారు. అతనికి లంగ్ ప్రాబ్లం ఉందనుకోండి, యోగా డాక్టర్ ఏం చేస్తారంటే అతనికి సంబంధించిన యోగా నేర్పిస్తారు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఏమేం ట్రీట్మెంట్ చేయాలి, అతనికి ఏం బాడీ మసాజ్ ఉందా, లంగ్ బస్తీ ఉందా, లంగ్ ట్రీట్మెంట్ ఉందా. సో నేచురోపతి డాక్టర్ దే విల్ టెల్ ఎక్సర్సైజ్, దే విల్ టెల్ న్యాచురల్ థెరపీస్, మడ్ బాత్ కానీ, టబ్ బాత్ కానీ, హిప్ బాత్ కానీ, ఫుడ్ ఏమేమి ఫుడ్ తినాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవద్దు, ఫుడ్తోనే 90% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఈ ఆకుపంచర్ డాక్టర్ వాళ్ళు ఇఫ్ నెసెసరీ పెయిన్స్కు ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆకుప్రెషర్ వాళ్ళు ఓన్లీ ఫుట్ రిఫ్లెక్స్, ఫుట్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మన ఫుట్లో బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి, ఫుట్ మసాజ్ చేస్తారు. ఇవన్నీ కలిపేసి మేము ఒక 10,000 square feetలో ఒక సెంటర్ స్టార్ట్ చేసాం. 3 years అయింది. మేము మా దగ్గర ఒక 70 to 100 members వర్క్ చేస్తారు. అరౌండ్ ఇండియా నుంచి వస్తారు మా దగ్గరికి, పేషెంట్స్ వస్తారు, ఈవెన్ థెరపిస్ట్ కూడా ఉన్నారు. ద రిజల్ట్స్ దీనివల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బయట ఉందనుకోండి, ఒక హోమియోపతి డాక్టర్కి సపరేట్కి వెళ్ళాలి, ఆయుర్వేదిక్ డాక్టర్కి సపరేట్కి వెళ్ళాలి, ఆకుపంచర్ సపరేట్, ప్లస్ ఇంకోటి ఏంటంటే డాక్టర్కి కోఆర్డినేషన్ ఉండదు, సపోర్ట్ ఉండదు. మా దగ్గర అండర్ వన్ రూఫ్ ఎనీ పేషెంట్ కమ్స్, వి ఆల్ డాక్టర్ విల్ సిట్, కూర్చొని అతనికి స్పాండిలైటిస్ ఉంది, కంప్రెషన్ ఉంది, ఏం చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హిమ్, అతను ఎంత తొందరగా ఆపరేషన్ లేకుండా, ప్రాబ్లం లేకుండా, సర్జరీ లేకుండా ఎట్లా రికవరీ చేయాలనే ఆలోచించి we advise the patient. చాలా సక్సెస్ఫుల్ ఉంది. we are getting the patient even from abroad also. Many patients, those who are incurable patients ఉన్నారు, they are coming to a center, they are getting treated, they are very happy also with the natural ways. సో ప్రిస్క్రిప్షన్స్, కేస్ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్, ఈ ఫైల్స్ అన్ని పట్టుకొని అన్ని చోట్ల తిరిగే బదులు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది, ఈజీ ఉంటుంది. అలాంగ్ విత్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఆల్సో. సపోజ్ వీ గాట్ ఇన్ హౌస్ హెల్దీ కిచెన్. మీరు కూడా రండి ఒకసారి ఎప్పుడన్నా. సో వీ డోంట్ మన ఇంట్లో తిన్నట్టు రైస్, చపాతి అట్లా ఇవ్వం. వీ ఓన్లీ గివ్ మిల్లెట్ ఫుడ్, వీ ఓన్లీ గివ్ హెల్దీ ఫుడ్. హార్ట్ పేషెంట్స్ కి మేము లోకి సొరకాయ ఇస్తాము. ఈ జాయింట్ పెయిన్ పేషెంట్స్కి మేము ఒకటి రీసెర్చ్ చేసాము. ఒక పెయిన్ కిల్లర్, ఏదైనా పెయిన్ కిల్లర్ వాడతారు కదా, బ్రూఫిన్ కానీ, దాని బదులు మేము ATM కర్రీ అని చేస్తున్నాం. ATM అంటే అలోవెరా, పచ్చిపస్, మెంతుల మొలకలు. దట్ ఈస్ ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఆర్థరైటిస్ వాళ్ళకు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ వాళ్ళకి చేసి చూపిస్తాము, ప్లస్ వాళ్ళకి ఇస్తాము కూడా. సో వీ గాట్ ఇన్ హౌస్ కిచెన్, వీ గాట్ సో మెనీ డైటీషియన్స్, సో మెనీ కుక్స్ ఆర్ దేర్. వాళ్ళ హెల్త్ ప్రకారము, వాళ్ళ చాయిస్ ప్రకారం ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, మేము ధనియాల కషాయం ఇస్తాం. అట్లా వీ హ్యావ్ డిఫరెంట్ సి. దానివల్ల మెడికేటెడ్. ఇంకోటి మా దగ్గర వాటర్ ఇవ్వము, వి గివ్ జీరా వాటర్, వి గివ్ ధనియా వాటర్, వి గివ్ సోంఫ్ వాటర్, రెగ్యులర్ సింపుల్ వాటర్ నార్మల్ ఉండదు మా దగ్గర. వి గివ్ డిఫరెంట్ వాటర్స్, వి గివ్ ఎనీహౌ ఇట్ వాటర్ దట్ ఇస్ కాల్డ్ మెడికేటెడ్ వాటర్. డిటాక్స్ అవుతుంది డిటాక్స్ అవుతుంది. అలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మా తనది. సో ఇంటిగ్రేటెడ్ కాదు, కంప్లీట్ హోలిస్టిక్ ఎగ్జాక్ట్లీ అమ్మ, హోలిస్టిక్ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము లైవ్ లో ఉంటాము రోజు, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, టీవీలో కూడా లైవ్ ఉండి వాళ్ళకి మా దగ్గర జాయిన్ కామంటాం రోజు, సో దట్ వీ కెన్ సీ. సో డాక్టర్, ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అవునమ్మా. ఏజ్ రిలేటెడ్ కూడా కాదు, ఎవరికైనా రావచ్చు అనే అవును. దాంట్లో డయాలసిస్ అనేది ఒక ట్రీట్మెంట్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెళ్ళాలి, ఆల్టర్నేట్ డే వెళ్ళాలి, వీక్ లో ఒకసారి అవునమ్మా. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక లెబోరియస్ అవుతుంది, అది ఖర్చు అవునమ్మా. అవుతుంది. ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర ఎలా ఉంటుంది? అవునమ్మా, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఓన్లీ ఎంగేజ్ వాళ్ళకే ఉంది, అడల్ట్స్ వాళ్ళకు చాలా మందికి కేసెస్ చూస్తున్నాము. ఈ క్రానిక్ సికెడి, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రియాటినిన్ ఎక్కువ ఉంది, డాక్టర్ వాళ్ళు డయాలిసిస్ వెళ్తున్నారు. కొన్ని రోజులు డయాలిసిస్ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ ఫర్ డాక్టర్ సజెస్టింగ్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. డయాలిసిస్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. మేము ఒక 500 పేషెంట్స్కి ట్రీట్ చేస్తాం ఇంతవరకు. అప్ టు క్రియాటినిన్ 7.5, 8, 9, నార్మల్ క్రియాటినిన్ 1.2, అప్ టు 8.5, 9, 10 వరకు కూడా ట్రీట్ చేసాము విత్ న్యాచురల్ వేస్లో. అరౌండ్ 3 months to 3.5 monthsలో కిడ్నీ ఫంక్షన్స్ పెరిగిపోతున్నాయి, క్రియాటినిన్ తగ్గుతుంది. ఎలా ఉంటుందంటే మీకు సింపుల్, మన ప్రేక్షకుల గురించి కొన్ని చెప్తాను. మేము ఏం చేస్తున్నాము కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి. ఫస్ట్ మేము ప్రతి ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్లో రావి చెట్టు ఉంటుంది. ఒక 3 రావి ఆకులు, 3 వేపాకులు వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి రోజు ఒక 3 సార్లు ఇస్తాం మా సెంటర్లో. అందరు మొక్కబుట్ట తింటారు. మొక్కబుట్ట తినేసి ఆ పైన జుట్టు ఉంటుంది, అది పడేసేస్తారు. అది పీచు, కార్న్ సిల్క్ అంటారు. కార్న్ సిల్క్ మేము ఒక 25 grams, 30 grams వాటర్లో బాయిల్ చేసేసి వాళ్ళకు కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం. మేము 2 times, 3 times ఇస్తాం తాగడానికి. ఇట్ హెల్ప్స్, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళకి మేము రైస్, చపాతీ ఇయ్యం, వీ ఓన్లీ గివ్ బార్లీ రోటీ ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ మేము కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ ఇస్తాము, అక్యుప్రెషర్ మన ఫుట్లో కిడ్నీ పాయింట్ ఉంటుంది, ఆ కిడ్నీ పాయింట్ దగ్గర మేము మసాజ్ చేస్తాం. మా దగ్గర ఒక 100 మార్గాలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లంకు క్రియాటినిన్ తగ్గడానికి. ప్లస్ కిడ్నీ ఫుడ్ ఇంకోటి ఏంటంటే గోక్రు అని దొరుకుతుందమ్మా. గోక్రు అనేది జస్ట్ ఒక 15-20 రూపీస్లో ఏ ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా దొరుకుతుంది. గోక్రు, జీరా, ధనియా 1 లీటర్ వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసేసి దినమంతా ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్ ఆ వాటర్ అంతా తాగిపిస్తాం. ప్లస్ మా తన ప్రొఫెషనల్ యోగా మాస్టర్ ఉంటారు, ఉదయం ఒక 1 hour, సాయంకాలం 1 hour ఆ కిడ్నీకి సంబంధించిన యోగా నేర్పిస్తాము. ప్లస్ వచ్చిన పేషెంట్స్ అందరికి వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకోమంటాం, సో దట్ దే కెన్ సీ అండ్ దే కెన్ డూ. సో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా క్రియాటిన్ ఒకటేసారి సడన్గా తగ్గదు, మెల్లమెల్లగా 2.3.4.5 తగ్గుతుంది. ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ కొంతమందికి 1 monthలో తగ్గదు. ఒక పేషెంట్ మన కెనడా నుంచి వచ్చారు, ఆమెకు క్రియాటినిన్ 8.5 ఉంది. ఈ ట్రీట్మెంట్తో పాటు కొత్తిమీర చట్నీ ఇచ్చాము ఆమెకు. ఉదయం కొత్తిమీర చట్నీ, మధ్యాహ్నము, సాయంత్రం. ప్లస్ బార్లీ రోటీ, లోకి కర్రీ, ప్లస్ ఈ ధనియాల కషాయం. దానివల్ల ఆమెకు క్రియాటినిన్ నార్మల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 4 weeksలో తగ్గిపోయింది ఆమెకు. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ. మాకు దగ్గర అన్ని టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎనీబడి కెన్ ట్రై. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకరు ఆల్రెడీ డయాలిసిస్ చేస్తున్నారు, వారంకు 2 సార్లు వెళ్తున్నారు, 3 సార్లు, దాంతోపాటు మాది ట్రై చేయండి, న్యాచురల్ వేస్ట్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. డెఫినెట్గా వర్క్ అవుతుంది. అది చేస్తూ ఎలా క్రియాటినిన్ తగ్గుతుందో, వారానికి 3 సార్లు డయాలిసిస్ వెళ్ళేవారు వారంకి 2 సార్లు, వారంకి 1 సారి స్లోగా తగ్గడం వల్ల దే విల్ బీ హ్యాపీ. ఆల్సో కిడ్నీని రిజ్యూనవేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై అదర్ సైన్సెస్, బట్ విత్ ఆల్ ద న్యాచురల్ వేస్ వల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్సో పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. మళ్ళీ వాళ్ళకి డయాలిసిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మన క్రియాటినిన్ బికమ్స్ నార్మల్, హిస్ కిడ్నీ ఫంక్షన్స్ ఆర్ నార్మల్, హిస్ GFR ఇస్ నార్మల్. సో దెన్ ఈ నాట్ గో టు డయాలిసిస్. డెఫినెట్లీ ట్రై చేయాలి. ఎవరికైతే డయాలిసిస్ అంటారో మా సెంటర్లో వచ్చేసి
డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ న్యూ బైన్పల్లిలో వచ్చేసి డాక్టర్ కన్సల్టేషన్ కలిసేసి డైట్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న మా దగ్గర వచ్చి కిడ్నీ ఫుడ్ అంటే క్యాంటీన్లో కిడ్నీ ఫుడ్ ఇస్తారు. చాలామంది మా దగ్గర కిడ్నీ పేషెంట్స్ వచ్చి లంచ్ తీసుకుంటారు, డిన్నర్ తీసుకుంటారు. ఈవెన్ సమ్ పేషెంట్స్ దోస్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ వీఆర్ సెండింగ్ టు డోర్ డెలివరీ ఆల్సో. సపోజ్ ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం, ఆ ఒక్కరికి సపరేట్గా ఫుడ్ చేయాలంటే కష్టం కదా. సో వీ ఆల్సో హెల్ప్ దెమ్. సో ఇప్పుడు డయాలసిస్ అనేది కంప్లీట్ గా అవసరం లేకుండా పోతుందా ఈ ట్రీట్మెంట్ తో? తప్పకుండా వస్తుంది. మేము ఆల్రెడీ ఒక 500 మంది పేషెంట్స్కి చేసాము. మెల్లమెల్లగా తగ్గుతుంది. డయాలిసిస్తో పాటు మా న్యాచురల్ ట్రీట్మెంట్ చేయాలి. స్లోగా తగ్గుతుంది. ఎలా క్రియాటినిన్ తగ్గుతుందో డయాలిసిస్ వారంకు 3 సార్లు, వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి మెల్లమెల్లగా 2 months, 3 months, 4 monthsలో తగ్గుతుంది. వీ గాట్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆర్ దేర్, సో మెనీ పేషెంట్స్ ఆర్ దేర్, దే కెన్ ట్రై. అండ్ ఇంకోటి ఏందమ్మా అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సర్జరీ, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఆల్ న్యాచురల్ వేస్. ప్రతి ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటుంది, రావి ఆకులు ఉంటుంది, వేపాకు దొరుకుతుంది, ఇట్ ఇస్ ఫ్రీ. ఇది నాట్ బై ఆల్సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బార్లీ గింజలతో రొట్టె చేసేసుకుంటే దానివల్ల చాలా వరకు కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది. మేమన్నీ న్యాచురల్ వేస్ చెప్తున్నాము. అండ్ ఇట్ ఈస్ నాట్ సో ఎక్స్పెన్సివ్ ఆల్సో. కాబట్టి మా సెంటర్లో మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఈ కిడ్నీకి సంబంధించిన కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ ఉంటుంది, డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ ఒక 10 days 15 days ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేసిన తర్వాత మేము వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాం.